బబ్బబ్బబ్బా! చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. నూడిల్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే ఫుడ్ నూడిల్స్, మ్యాగీ ఏదైనా అవనివ్వండి, చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. 2 మినిట్స్లో అయిపోతుంది. కాకపోతే నేను ఈసారి కాస్త ఓపిక చేసుకొని 2 మినిట్స్లో కాకుండా 5 మినిట్స్లో అయితే ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద ఎథనిక్ ఎడిట్ 786. ఇప్పుడు ఈ ఎగ్ సన్ఫిస్ట్ ఇప్పి మ్యాగీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఏం లేదండి, సింపుల్ ప్రాసెస్. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని నేను 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. సన్ఫిస్ట్ ఇప్పి 4 ప్యాక్ వస్తుంది కదా, అది చేస్తున్నాను నేను. మీరు 4 ఎగ్స్ అయినా తీసుకోవచ్చు, కాకపోతే నేను 3 ఎగ్సే తీసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఆ ఎగ్స్ పగలగొట్టేసుకొని బాగా మగ్గిన తర్వాత క్యారెట్, బీన్స్, పచ్చికరివేపాకు వేసి బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. అవి మగ్గిన తర్వాత సన్ఫీస్ట్ ఇప్పి ప్యాక్లో ఏవైతే మసాలా వస్తుందో ఆ మసాలాని కట్ చేసి పక్కన రెడీగా పెట్టుకున్నాను. అంతలోపు ఈ క్యారెట్, బీన్స్ మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ అయితే కాస్త ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే జ్యూసీగా ఉడుకుతాయి. జ్యూసీగా వచ్చినప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఇదిగోండి, ఆ మసాలా ఇప్పి ప్యాకెట్లో వచ్చిన మసాలా ఏదైతే ఉందో ఆ మసాలా అంతా వేసేసి దాంతోపాటు నేను కాస్త ఉప్పు, కారం, మిరియాల పొడి కూడా వేస్తున్నాను. మీరు కూడా వేసుకోండి ఖచ్చితంగా, ఎందుకంటే అవి వేయడం వల్ల టేస్ట్ ఇంకా డబల్ అవుతుంది. అవన్నీ వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఎసురు గ్యాస్ ఆన్ ఫుల్ పెట్టేసినామంటే ఎసురైతే మరలిపోతుంది. ఆ మరలిపోయిన దాంట్లో మన ఇప్పి ఏదైతే ఉంటుందో అది 4 అయితే వేస్తున్నాను నేను. చాలా బాగా అంటే వచ్చింది. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి, ఎందుకంటే సిమ్లో పెట్టుకొని స్లో ఫ్లేమ్లో ఉడికించుకున్నప్పుడు మాత్రమే అవి నూడిల్స్ బాగా ఉడికి జ్యూసీగా వస్తుంది. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి, అంతే అయిపోయింది. బాగా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత చూడండి ఇలా అయితే వచ్చేస్తుంది. దీన్ని బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. మా చిన్నోడికైతే ఈ నూడిల్స్ అంటే చాలా ఇష్టం అండి. మా చిన్నోడికనే కాదు, అందరి పిల్లలకి చాలా ఇష్టం కదా. మీరు కూడా ఖచ్చితంగా చేయండి. చేసి ఇది ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇప్పి చూపిస్తున్నానని ఇప్పినే చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పి, మ్యాగీ ఏదైనా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, మర్చిపోవద్దు.